అందరికీ నమస్కారం. పీరియడ్ సమయంలో ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. పీరియడ్స్ టైంలో భరించలేని కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, తిమ్మిరితో పాటు ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ సమయంలో ఏ పనులు చేయాలనిపించవు. అయితే కొంతమంది పీరియడ్స్ టైంలో కూడా చేయకూడనివి చేస్తూ ఉంటారు. ప్రతి మహిళకు పీరియడ్స్ అనేవి చాలా కామన్. కానీ ఈ సమయంలో పొత్తి కడుపు నొప్పి, హెవీ బ్లీడింగ్, తిమ్మిరి వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పీరియడ్స్ టైంలో బలహీనంగా చాలా అసౌకర్యంగా కూడా ఉంటుంది. అయితే అందరికీ ఒకేలాగా ఉంటుంది అని కూడా చెప్పలేము. కొంతమందికి ఈ సమస్యలు ఏమీ ఉండవు, కానీ కొంతమందికి మాత్రం ఈ పీరియడ్స్ టైం చాలా కష్టంగా గడుస్తుంది. అయితే చాలామందికి ఈ టైంలో ఏం చేయాలో ఏం చేయకూడదో కూడా తెలియదు. దీనివల్లే మీరు మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే పీరియడ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. పీరియడ్ సమయంలో పొరపాటున కూడా ఎలాంటి వ్యాయామాలు చేయకూడదు అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇది మరింత ఇబ్బందిని కలిగిస్తుంది అని కూడా నమ్ముతుంటారు. కానీ పీరియడ్స్ టైంలో కూడా మీరు తేలికపాటి వ్యాయామం, యోగా చేయవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇది మీ పొత్తి కడుపు ప్రాంతాన్ని విస్తరిస్తుంది, పునరుత్పత్తి అవయవాలను ఉత్తేజపరుస్తుంది, అలాగే హార్మోన్లను సమతుల్యంగా ఉంచుతుంది. ఇదే కాకుండా యోగా చేయడం వల్ల కటి ప్రాంతంలో రక్త ప్రవాహం కూడా మెరుగుపడుతుంది. నెలసరి నొప్పి కూడా చాలామందికి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గి కూడా పోతుంది. చాలామంది వాడే ప్యాడ్లు మంచి చేస్తాయా చెడు చేస్తాయా అని తెలుసుకోకుండా గుడ్డిగా వాడుతూ ఉంటారు. కానీ ప్లాస్టిక్ ఆకృతి ప్యాడ్లను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇవి దద్దుర్లు, ఎరుపు, చికాకు వంటి సమస్యలను కలిగిస్తుంది. అలాగే యోని ప్రాంతానికి గాలి ప్రవాహాన్ని కూడా అడ్డుకుంటుంది. ముఖ్యంగా ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదానికి కూడా పెంచుతుంది. అందుకే మంచి పరిశుభ్రత సౌకర్యం కోసం సహజ పదార్థాలతో తయారైన కాటన్ ప్యాడ్లను వాడండి. పీరియడ్స్ టైంలో చిప్స్, బర్గర్లు, ఫ్రైస్ వంటి వేయించిన ఆహారాలను అస్సలు తినకూడదు. ఎందుకంటే వాటిలో ట్రాన్స్ ఫ్యాట్ పుష్కలంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి ఈస్ట్రోజన్ స్థాయిలను పెంచుతాయి, పిఎంఎస్ లక్షణాలను కూడా ఎక్కువ చేస్తాయి. అందుకే వీటిని బదులుగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అలాగే చాక్లెట్స్ వంటి వాటిని తినచ్చు. పీరియడ్స్ టైంలో టీ, కాఫీలను తాగకపోవడమే మంచిది. ఎందుకంటే వీటిలోని కెఫిన్ కంటే పిఎంఎస్ లక్షణాలను కూడా పెంచుతుంది. అలాగే ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. టీ, కాఫీలు యాంగ్జైటీ, ఒత్తిడి, మూడ్ స్వింగ్ వంటి సమస్యలకు కూడా కారణమవుతాయి. అందుకే టీ, కాఫీలకు బదులుగా అల్లం టీ లేదా సొంపు, జీలకర్ర టీ వంటి మూలికా టీలను తాగొచ్చు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామంది ఆడవారు ఒకే ప్యాడ్ను లేదా టాపోన్ను రోజంతా లేదా సగం రోజు వరకు ఉంచుకుంటారు. ప్యాడ్ మురికిగా కాకుండా, బ్లీడింగ్ లేకున్నా ఒకే ప్యాడ్ని ఎక్కువసేపు ఉపయోగించకూడదు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా 3 గంటలకు ఒకసారి వాళ్ళ ప్యాడ్ను మార్చుకోవాలి.